హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదం వల్ల విజయవాడ వరదల పాలైంది. ఆ సమయంలో అన్నమో రామచంద్ర అంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేదు. నిత్యం చంద్రబాబు ఫోటోషూట్లు, ఆయన చుట్టూ అధికారుల ఉరుకులు పరుగులు. ప్రచార యావ తప్ప ప్రజలకు మేలు చేసిన దాఖలాలు లేవు. అప్పుడు అలా చేశారు. ఇప్పుడు ఇంకా ప్రజలకు నష్టపరిహారం అందించకుండా రోడ్డెక్కిస్తున్నారు. వరదలు తగ్గుముఖం పట్టి 3 వారాలు గడిచిన వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. బుడమేరు వరద కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని, ఇల్లు మొత్తం నీట మునిగినా సరే తమను బాధితులుగా గుర్తించడం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వరద బాధితులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తమ పేర్లు లేవని, నష్టపరిహారం రాయమని అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేదని కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పట్టించుకోకపోగా మేము సచివాలయాల చుట్టూరు వెళ్ళి తిరిగితే సమాధానం లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఏంటి ఇక్కడికి వెళ్ళమన్నారు, ఇక్కడికి వస్తేనేమో మాకు తెలియదు సచివాలయాలకు వెళ్ళమంటున్నారు. ఏంటి మాకు అసలు ఇంట్లో ఉంటే వరదల్లో కూడా మేము ఇళ్లలో లేవని చెప్తున్నారు సార్. ఎవరికి చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులన్నా చేసేవాడు, ఈయన సంఖ నాకెత్తున్నాడు అండి, సంఖ నాకిస్తున్నాడు. తినడానికి ముద్ద లేదు, పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో, నీళ్ళు వచ్చేసేసి మేము ఎట్లా బతుకుతాము? మా బతుకేంటి? వెళ్ళిపోమన్నారు సార్, తలదాచుకోవడానికి వెళ్తే మీరు లేరు, మేము రాయమన్నారు సార్. ఇప్పుడు ఎలా సార్ మేము ఎలా బతకాలి? మీరు మ్యాపింగ్ లేరు, మీకేమో వేరే ఊరోళ్ళు వచ్చి రాశారు, వాళ్ళు చేశారు తప్పు, మాది కాదు. మీరు డోర్ లాకు మ్యాపింగ్ లేకపోతే ఎవరండి? మ్యాపింగ్ లేకపోతే మ్యాపింగ్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళి చూసుకుని సచివాలయంలో సమాధానం చెప్పట్లా. కలెక్టర్ నిన్న వచ్చి ఇచ్చాం 345 నెంబరు తీసుకుని కాగితాలు పక్కన పడేశారు. ఓటీపీ రాలా, ఏమీ రాలా. దానికోసం వచ్చాం, బయట నుంచో పెట్టారు. కింద అండర్ గ్రౌండ్ సార్, మొత్తం ముని సార్, పిజి లేదు, మంచాలు లేవు, మొత్తం ముని సార్. ఈ బట్టలతోనే బయటకు వచ్చి 20 రోజుల నుంచి ఉంటున్నాం సార్. వేరే వాళ్ళు ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ఇంటికి వెళ్ళాం సార్, వాళ్ళు మేము పట్టించుకుంటా ఉన్నారు, ఇంతవరకు లేదు సార్. మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు, సచివాలయానికి కూడా వెళ్ళొచ్చాం మేము. చెత్తబుట్లోనే పడేస్తున్నారు, మరి ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు తీసుకోవట్లేదు అని కాగితాలు పట్టుకుని వెళ్తే సచివాలయం వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరు మా దగ్గరికి రావద్దు, వాలంటీర్లు మాకు సంబంధం లేదు, మాకు రావద్దు, వేరే వాళ్ళు ఎవరెవరో చేపించుకున్నారు గవర్నమెంట్, మాకు సంబంధం లేదు అని చెప్పి అసలు వాలంటీర్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, మాకు తెలియట్లేదు అన్నారు. లేదంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు, కలెక్టర్ ఆఫీస్కి వస్తే లేదు, వాలంటీర్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఏంటి సమాధానం? మాకు రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏంటి? ఇల్లు వాకిలి పనులు వదిలేసుకొని మాకు తిరగాల్సిన అవసరం లేదు. అప్పుడు సర్వేలు బాగా జరుగుతాయి, అప్పుడు ఎందుకు మిస్టేక్లు రావు, ఇప్పుడు ఎందుకు మిస్టేక్లు వస్తున్నాయి? కాదు, సర్వేలు జరుగుతాయి. ఇప్పుడు ప్రూఫ్లు అడుగుతున్నారన్నా, నీళ్ళలో ప్రాణాలు కాపాడుకోవాలా, వస్తువులు కాపాడాలా, వీడియోలు ప్రూఫ్లు తీసుకు కూర్చోవాలా? మీరు చెప్పండి. ఎలక్షన్ వాళ్ళు వీడియో పెట్టమంటే పెడతాము కూడా మేము. నీళ్ళల్లో మునిగిపోయి తేలున్నాము, నీళ్ళలో మునిగిపోయి తేలుంటే గ్రౌండ్ ఫ్లోర్ రాయకుండా ఫస్ట్ ఫ్లోర్ వాడి శాలరీ తీసుకోవట్లేదు, 70,000 60,000. ఇప్పుడు వాడి శాలరీ తీసుకున్నాడుగా, వాడి శాలరీ అలాగే చేసి ఊరుకుంటారా సార్? మరి మేము 5 రోజులు నీళ్ళల్లో మునిగి తేలున్నాము. ఇది అన్యాయమా న్యాయమా సార్? మాకు ఇది కాస్ట్ ఫీలింగ్ చెప్తున్నారు. కాస్ట్ ఫీలింగ్ ఓట్లు వేసేటప్పుడు లేదు, కాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరుకులు ఇచ్చేటప్పుడు, డబ్బులు వచ్చేటప్పుడు కాస్ట్ ఫీలింగ్ ఎందుకండి? కాస్ట్ ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి ఓట్లు వేసుకోవడానికి వెళ్ళాలి, కానీ కాస్ట్ ఫీలింగ్ తీసుకోవడానికి రాకూడదు కదా. ఏంటి సార్ ఈ న్యాయం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు వీడియో చూస్తారో చూడరో తెలియదు, న్యాయం జరగాల్సిందే. ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలు వేసుకొని ఉంటున్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. వరదల్లో నష్టపోయిన చివరి బాధితుడికి సైతం పరిహారం అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎక్కడ అమలు కావట్లేదని విమర్శించారు సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ. వరద బాధితులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే కూటమి నాయకులు ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఒక్క రాత్రిలో డబ్బులు పంచిన అధికార పార్టీల నేతలు నష్టపరిహారం ఇవ్వడంలో ఎందుకు వారాల తరబడి ఆలస్యం చేస్తున్నారని అంటూ మండిపడ్డారు. ఎక్కడైనా సరే ప్రజలకు ఉన్న ఇబ్బందుల్ని చెప్పటానికి ఒక వేదిక కావాలి. ఎక్కడ తీసుకుంటారు? సచివాలయాల్లో ఆ పరిస్థితి లేదు, ఎవరు మాకు సంబంధం లేదు, మేము చేయగలిగింది లేదు అని చెప్పి అంటున్నారు. కాబట్టి కలెక్టరేట్ కూడా అదే మాట అంటే ఎలాగా? అందుకనే కలెక్టరేట్లో తీసుకోవాలని చెప్పని అడిగితే ఈరోజు తీసుకుని వాళ్ళ మీద వెరిఫై చేస్తాం, ఖచ్చితంగా దాన్ని న్యాయం చేస్తామని చెప్పని కలెక్టర్ గారి ఫోన్లో చెప్పడం జరిగింది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, వెస్ట్ ఎమ్మెల్యే, తూర్పు ఎమ్మెల్యే, తెలుగు కూటమి నాయకులు, మరి వాళ్ళు 28 రోజులైనా న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకు లేరు? ఏం చేస్తున్నారు? 28 రోజుల పాటు వాళ్ళు జనానికి డబ్బులు ఇవ్వడానికి, ఎన్యూమరేట్ చేయడానికి, నష్టం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఇంతకాలమా? ఇంత అధికార యంత్రాంగం పట్టుకుని ఎన్నికలప్పుడు డబ్బులు అందరికీ పంచారు, ఒక్క రోజులో పంచారు.
పగలపొట్టే పంచారు, అందుకు లైట్లు వేసి పంచారు, లైట్లు తీసి పంచారు. ఇప్పుడు ఇతరులకి పబ్లిక్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? మనసు లేదు, మీరు రావటం లేదు. 28 రోజులుగా ప్రజలకి దగ్గర రాకుండా ముఖం చాటేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వరద వెళ్లిపోయి వారాలు గడుస్తున్నా వరద బాధితుల కష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం కోసం, పరిహార జాబితాలో తమ పేర్లు చేర్చుకోవడం కోసం వరద బాధితులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం మాటలు చెబుతోంది తప్ప ఆచరణలో బాధితుల గూడు పట్టించుకోవట్లేదని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు. అసలు వరద ముందు మీరు ఎటువంటి హెచ్చరిక చేయలా, వరద వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సహాయం అందరికీ అందలా. 25,000 ఇస్తామన్నారు, ఇన్ని రోజులు తిప్పారు, సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలా. కొంతమంది పేర్లే నమోదు కాల, నమోదైనటువంటి వాళ్ళకి 10,000 25,000 ఇవ్వాల్సి వస్తే 10,000 ఇస్తున్నారు. బండికి 3,000 ఇచ్చి 25,000 ఇవ్వట్లేదు. రెండోది డబ్బులు పడినాయి అంటున్నారు, బ్యాంకుకి వెళ్తే మీ అకౌంట్లో రాలేదంటున్నారు. ఎవరిని అడగాలి, ఎవరు సమాధానం చెప్పాలి? ఇన్ని రకాల సమస్యలు ఉంటే సచివాలయంకి వెళ్తే మాకు సంబంధం లేదు, మా పని అయిపోయింది అంటున్నారు వాళ్ళు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసలు జనాన్ని కనపడటం మానేశారు. ఎవరు సమాధానం చెప్పాలి? గత్యంతరం లేక ఇవాళ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దరఖాస్తులు తీసుకోండి. 2 రోజులు ఎంక్వైరీ చేసాం అయిపోయిందంటే 2 రోజుల్లో ఎంక్వైరీలో కూడా న్యాయం జరగలేదని వీళ్ళందరూ వస్తుంది. దరఖాస్తు తీసుకోండి, తప్పైతే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పండి, రుజువు చేయండి, న్యాయమైన వాళ్ళందరికీ సరిదిద్దండి. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతి ఒక్కళ్ళకి 25,000 నష్టపరిహారం చాలదు, కనీసంలో కనీసం 50,000 ఇవ్వాలి. దానికి తోడు నష్టానికి అనుగుణంగా డబ్బు ఇవ్వాలి. అందరి పేర్లు నమోదు చేసుకోవాలి. మీరు హామీ ఇచ్చారేమని టీవీ రిపేరా, అలాగే మోటార్ రిపేరా, అన్నీ మేము రిపేర్లు చేపిస్తూ ఉన్నారు, ఇన్సూరెన్స్లు ఇప్పిస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం కారణంగానే విజయవాడ వరదల బారిన పడిందని, ఇది తప్పనిసరిగా మానవ తప్పిదమేనని మొదటి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాలతో సహా చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు కరకట్ట బంగ్లాను వరద నుంచి తప్పించడం కోసం లక్షలాది మందిని వరదపాలు చేశారని, ముందస్తు జాగ్రత్తలు లేవని వైఎస్ఆర్సీపీ నేతలు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా ఎక్కడా చలనం లేదు. ప్రజల్ని రక్షించాలనే తపన లేదు. పారదర్శకంగా సాయం అందించడానికి వీలుగా వైఎస్ జగన్ సర్కార్ గతంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను బాబు సర్కార్ నిర్వీర్యం చేయడంతో సహాయ చర్యలు తూతూ మంత్రంగా సాగాయి. నేడు సర్వే చేసి వరద సాయం అందించడంలో కూడా నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. సర్వం కోల్పోయిన ప్రజలు రోడ్డు మీద పడి ఆందోళనలు చేసి మరింత ఆవేదనకు గురయ్యేలా చేస్తున్నారు.